సిస్టమ్ ఏదైతే ఉందో అదే కన్జ్యూమ్, షేర్, మేక్ లిస్ట్, ఇన్విటేషన్, నో మీటింగ్, టీమ్ వర్క్, ఫాలో అప్, ఈ 5, 6, 7 స్టెప్స్ అవే చేయండి అని చెప్తున్నారు. అది నా మిస్టేక్ నెంబర్ 1. అది మిస్టేక్ నెంబర్ 2, స్మాల్ టైమ్ యాటిట్యూడ్. స్మాల్ టైమ్ యాటిట్యూడ్ మీన్స్ సమయాలోచన చిన్నదిగా ఉండటం. చిన్నదిగా అంటే చాలా మంది ఏం చేస్తారంటే సరదాగా ఫీల్ అవుతారు, హాబీ లాగో ఇదేదో ఒక పార్ట్ టైం కింద ఫీల్ అవుతారు. నేను చెప్తున్నాను సార్, ఇందులో మనకి దాదాపుగా 60 మెంబర్స్ ఉన్నారు. 60 మెంబర్స్ కి నేను చెప్తున్నాను, ఎవరు కూడా పార్ట్ టైం గా ఈ బిజినెస్ లోకి రాకండి, ఫుల్ టైమ్ గా రండి. ఫుల్ టైమ్ గా రండి. వెస్టేజ్ ని ఫుల్ టైమ్ గా చేయాలి తప్ప పార్ట్ టైం గా చేయకూడదు. నోట్ దిస్ పాయింట్, రాసుకోండి. ఏ స్మాల్ టైం యాటిట్యూడ్ అంటే సమయాలోచన చిన్నదిగా ఉండటం. అంటే ఇది చాలా మంది ట్రై చేస్తారు. ట్రై చేయకండి, ఫైట్ చేయండి. ట్రై చేయొద్దు. ట్రై చేసే బిజినెస్ కాదు. కొంతమంది ప్లాన్ చెప్తాకెళ్ళి ఆడేదో కంపెనీలో ఉంటే అతనికి చెప్తారు, నువ్వు నాకు ఒక ఐడియా ఇయ్యి, నేను నీకు ఐడియా ఇస్తానని చెప్తారు. ఐడియల్ బిజినెస్ కాదు. ఐడియల్ బిజినెస్ కాదు. ఐడియల్ ఇచ్చే బిజినెస్ కాదు. దయించి ఎవరో పార్ట్ టైం గా చేయకండి, ఫుల్ టైం గా చేయండి. ఫుల్ టైం అంటే మీ పనులు మానుకుని కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 వరకు చేస్తే ఫుల్ టైం కాదు. మీరు మీ పని చేసుకుంటూ రోజుకి గంట చేసినా, వారానికి ఒక్కరోజు చేసినా, వారానికి గంట చేసినా కూడా ఆ గంట ఫుల్ టైం చేయాలి. చేసే గంట అయినా సరే ఫుల్ టైం చేయాలి. ఫుల్ టైం అంటే మీరు ఆ గంట వెస్టేజియన్ గా ఉండాలి. ఆ గంట వెస్టేజియన్ అంటే వెస్టేజ్ తప్ప మరొకటి తెలియదు. ఇప్పుడు చూడండి, ఒక కమెడియన్ గాని, ఒక సినిమాలో పనిచేసే కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు. వాళ్ళు ఒక సినిమా చేయరు, వాళ్ళు నెంబర్ ఆఫ్ సినిమాలు చేస్తారు. ఒక హీరో మాత్రమే ఒక సినిమా చేస్తారు. హీరోయిన్లు కూడా ఒక సినిమా చేయరు, నెంబర్ ఆఫ్ సినిమాలు చేస్తారు. ఇప్పుడు ఈ సినిమాలో క్యారెక్టర్ వేరు, వచ్చేసి నెక్స్ట్ సాయంత్రం చేయలే షూటింగ్ లో క్యారెక్టర్ వేరు. కానీ ఈ క్యారెక్టర్ అయిపోయి ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండొచ్చు, అక్కడికి వెళ్ళాక రౌడీ అయ్యి ఉండొచ్చు, ఇంకో దాంట్లో కామెడియన్ అయ్యి ఉండొచ్చు. మూడింటిని బ్యాలెన్స్ చేస్తాడు. ఈ మూడు ఎక్కడ ఏం చేస్తాడో అదే తప్ప ఇంకో దాని గురించి మాట్లాడితే మొత్తం సినిమా ఇండస్ట్రీ నుంచి డిలీట్ చేసేస్తారు. ఇప్పుడే షూటింగ్ చేసి వచ్చారండి. ఆ సినిమా ఇంతకీ విషయం ఏంటంటే బాహుబలి కట్టప్ప బాహుబలి ఎందుకు చెప్పాడు అందరికీ తెలిసిపోయింది. ఎక్కడ ఎత్తరు వాళ్ళు, అగ్రిమెంట్ అలా ఉంటది. అలాగే ఇక్కడ పోలీస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, ఇంకోసారి రౌడీ అయి ఉండొచ్చు. పోలీస్ ఆఫీసర్ గా అభినయించాలి. రౌడీ షీటర్ గా ఉన్నప్పుడు రౌడీ షీటర్ గా ఆ క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయ్యి పరకాయ ప్రవేశం చేసి ఒక రౌడీగా మెప్పించాలి అక్కడ. అంటే అలా ఫుల్ టైం చేస్తేనే అవుతుంది తప్ప పార్ట్ టైం చేస్తే అవదో. అంటే ఆ ఒక్క గంట అయినా ఫుల్ టైం అంటే నేను రౌడీని అని వాళ్ళు ఒప్పుకోవాలి, నేను పోలీసుని ఒప్పుకోవాలి, నేను ఎమ్మెల్యేనని ఒప్పుకోవాలి. వాళ్ళు ఆ క్యారెక్టర్ లో దూరిపోవాలి, వెస్టేజ్ లో దూరిపోవాలి. ఆ గంట మనం ఏ ఎంప్లాయమా, సెల్ఫ్ ఎంప్లాయమా, రైతుమా, లేకపోతే ఖాళీగా ఉన్నామా, లేకపోతే పోలీస్ ఆఫీసర్, ఇవన్నీ గుర్తు రాకూడదు. ఐఎమ్ ఏ వెస్టేజియన్ అండ్ దట్స్ ఇట్, అంతే. నేను క్రౌన్ అవుతున్నాను, నేను వెస్టేజ్ కి కొంతమందికి ప్లాన్ చెప్తున్నాను, కొంతమందికి హోమ్ మీటింగ్ చెప్తున్నాను. ఐఎమ్ ఏ వెస్టేజియన్, వెస్టేజ్ లో నాకు ఫ్యూచర్ ఉంది అని మీరు వెస్టేజ్ ను బాగా ఓన్ చేసుకోవాలి. చూడండి, మీకు ఒక రాజమౌళిలో లేకపోతే ఒక పైడిపల్లి వంశీ ఒక క్యారెక్టర్ ఇచ్చాడు మీకు, మీ గురించి తెలుసుకుని ఫోన్ చేసి పలానా సినిమాలో నువ్వు 4 రోజులు చేయాలి రా అంటే ఉద్యోగాన్ని సైతం మానేసి వెళ్ళిపోయి 4 రోజులే కదా వెండి తెర మీద కనపడొచ్చని వెళ్ళిపోతాం. అక్కడ రే బావా ఫోన్ చేయకరా 4 రోజులు నేను బిజీగా ఉంటాను అని చెప్తాం. హెచ్ఎం కూడా, మీరు మాస్టర్ ఉద్యోగులు ఉంటే హెచ్ఎం కూడా ఫోన్ చేస్తారు, సార్ 4 రోజులు లీవ్ సార్, నేను రాసి పెట్టేశాను కదా, ఒక 4 days నన్ను కదిలించకండి సార్, నేను మంచి షూటింగ్ లో ఉన్నాను సార్ అని చెప్పి ఇంకా 4 రోజులు ఫోన్లు పక్కనెట్టి ఆ షూటింగ్ అవకాశం అది ఇది ఆ సీన్ ఏంటి అది ఇది చాలా బాగా దాన్ని ఇంకా ఇన్వాల్వ్ అవడం కోసం మంచి వీడియోస్ చూస్తూ, మీరు ఏదైనా చిన్న పాత్ర ఏదైనా వచ్చింది అనుకోండి, అందులో ఇంతకు ముందు పెద్ద హీరోలు ఎలా చేశారు ఏంటి అన్ని మీకు నచ్చిన హీరోలు అందరినీ యూట్యూబ్ లోకి వెళ్ళి వీడియోలు చూసి దాన్ని మీరు ఓన్ చేసుకుని అప్పుడు మీరు డైరెక్టర్ రండి డ్రెస్ వేసుకుని రండి అంటే అప్పుడు మీరు ఏం చేస్తారు, దాన్ని పండించడానికి ప్లాన్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే ఉద్యోగం మానేసి ఇందులోనే నేను పెద్ద స్టార్ అయ్యేలా కూడా బ్యాక్గ్రౌండ్ లో మీ మైండ్ లో ఉంటుంది, నోట్ దిస్ పాయింట్. అంతేగాని ఏదో సరదాగా పిల్లలకు పాఠాలు చెప్పుకుంటూ మా ఫ్రెండ్ ఆఫర్ ఇచ్చాడని వచ్చానండి, ఏదో అలాగే ఫోన్ లో కూర్చుని హెచ్ఎం గారు ఎలా ఉన్నారు ఏంటి పిల్లలు ఏం చేస్తున్నారు నేను లేను కదా
అడ్డాలు ఎవరు చెప్తున్నారు, అదే ఇదే ఇక్కడ షూటింగ్ ఉందని వచ్చేస్తారని చెప్పి అలా సోది కొట్టుకుంటూ ఫ్రెండ్స్ తోటి బావా నేను తెలుసా నీకు పైడిపల్లి వంశీ మా ఫ్రెండ్ అవటం వల్ల నాకు అవకాశం ఇచ్చాడురా, నేను వచ్చాను, ఇంకేంటి విశేషాలు అది ఇది, నేను వెండి తెర మీద కనబడిపోతున్నాను రోహిత్ రారా నువ్వంటే వచ్చాక సీన్ ఏంటంటే అంత అభినయించలేరు మీరు. ఎందుకంటే మీరు ఇప్పుడు దాకా బ్రెయిన్ లో ఏమి ఇచ్చారు, మీ బావతోటి, మీ ఫ్రెండ్స్ తోటి, మీ హెచ్ఎం తోటి, మీ పిల్లలతోటి, మీ భార్య తోటి, లేకపోతే ఇంకొకరితోటి సరదాగా గడిపారు. ఇప్పుడు సీన్ వచ్చేటప్పటికి చెప్పమంటే ఒరే అది కాదురా ఇలా చెప్పు అంటే అది పండించలేరు మీరు, ఎందుకంటే మీలో ఇమేజినేషన్ లేదు. దట్ ఈస్ పార్ట్ టైం. అన్ని కనపడ్డాయి మీకు, మీరు పార్ట్ టైం గా మిగిలిపోతారు. ట్రై చేస్తారు, పండించడానికి ట్రై చేస్తారు, ట్రై చేస్తే సీన్ రాదు. అప్పుడు వాడు చెప్తాడు రే అనవసరంగా నిన్ను తీసుకున్నాను రా అంటాడు. ఏమి అనలేక అది మళ్ళీ నెక్స్ట్ సినిమాకి తీసుకోవాలనిపించింది ఎవరికైనా. మీరు ట్రై చేశారు, ఫైట్ చేయాలి. ఫైట్ చేసే వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలుసా, ఇంకేది గుర్తుకు రాదు. ఆ 4 రోజులు ఆ క్యారెక్టర్ లోనే ఉంటారు. పడుకున్న క్యారెక్టరే, కలొచ్చిన ఆ క్యారెక్టర్ గురించే, పొద్దున్న లేవగన్న క్యారెక్టర్, ఇంకా సాయంత్రం అదే క్యారెక్టర్. మీరు కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేస్తున్నప్పుడు కూడా ఏం క్యారెక్టర్ అసలు నేనేనా అని ఒక ఫీల్ అవ్వాలి. అది ఫైట్ చేయటం అంటే, క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అవటం అంటే. అలాంటి ఒక అద్భుతమైన క్యారెక్టర్ వెస్టేజ్ అనే క్యారెక్టర్ లోకి రాగలిగితే మీరు ఫుల్ టైం చేస్తున్నట్టు లెక్క. మీరు చేసేది గంట అయినా పర్వాలేదు, మీ జాబ్కే పట్టరాదు. ఫుల్ టైం అంటే స్మాల్ టైం యాటిట్యూడ్ అంటే ఇది. ట్రై చేయొద్దు, ట్రై చేసే బిజినెస్ కాదు. డిసిషన్ తీసుకోండి. మీరు వెస్టేజ్ లో లేదా డైరెక్ట్ సెల్లింగ్ లో మన భవిష్యత్తు మార్చే ఒక అద్భుతమైన అవకాశం డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది అని మీరు విశ్వసించగలిగితే ఇంతకన్నా నా జీవితాన్ని మార్చుకోవడానికి మంచి అద్భుతమైన అవకాశం రాదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్లే ఈ బిజినెస్ ని ఫైట్ చేసి ముందుకు తీసుకెళ్ళగలరు. ట్రై చేసిన వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు. 6 years ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఫైట్ చేసినట్టు ముందుకు వెళ్ళాడు. తప్పే ఉందండి, పోరాడితే పోయేదేముందని శ్రీశ్రీ గారు రాశారు. పోదాం పైకి అంటాడు. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప. అలాగే మనకు కూడా ఎన్నో రకాల ఇబ్బందులు, నీడ్ ఆఫ్ మనీ, డబ్బు కావాలి, ఫైట్ చేయాలి డబ్బు కోసం, ట్రై చేయకూడదు. అదే బాలి సార్ చెప్తున్నారు. దిస్ ఈజ్ నాట్ ఏ ట్రైయింగ్ బిజినెస్, దిస్ ఈజ్ ఏ ఫైట్ బిజినెస్. డిసిషన్ తీసుకునే బిజినెస్. దట్ ఈస్ స్మాల్ టైమ్ యాటిట్యూడ్. సమయాలోచన చిన్నదిగా వద్దు. పొద్దున్న ఒక ఆయన చెప్తున్నాడు మీటింగ్కి వెళ్ళని పంపితే నేను ట్రై చేస్తాను సార్ అంటున్నాడు. ట్రై చేస్తాడట. ట్రై చేస్తే డబ్బులు వస్తాయా? ఫైట్ చేస్తే వస్తాయి. ఎస్, చిరంజీవి మెగాస్టార్ అయ్యాడండి, ట్రై చేస్తే రాలా. ట్రైనింగ్కి వెళ్ళి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఫైట్ చేస్తే మెగాస్టార్ అయ్యాడు. జగన్ సీఎం అయ్యాడు, ట్రై చేస్తే అవలా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని బోర్డు ముందుగానే రాయించుకుని పెట్టుకున్నాడు. దట్ ఈస్ ఫైట్. కేసీఆర్ తెలంగాణ రప్పించాడు, ట్రై చేస్తే రాలా, ఫైట్ చేశాడు. చనిపోటాకైనా రెడీ అనుకున్నాడు, ఫైట్ చేశాడు. గాంధీ గారు స్వతంత్ర సమరయోధుడు, స్వతంత్రం కోసం ఉప్పు సత్యాగ్రహం చేసి 42 రోజులు తిండి తిప్పలు లేకుండా చనిపోయినా పర్వాలేదు బ్రిటిష్ చేతిలోంచి నా దేశాన్ని రక్షించాలనుకుని ఫైట్ చేశాడు తప్ప ట్రై చేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉన్నాయండి. ఎన్నెన్నో ఉన్నాయి. లక్ష్మీ పార్వతి చేతిలోకి మన తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోతుంటే ట్రై చేయలేదు చంద్రబాబు నాయుడు గారు, ఫైట్ చేశాడు. ఫైట్ చేసి ఆ పక్కకి వెళ్లకుండా ఆపాడు. టుడే బతుకుందంటే కారణాలు ఎట్లాంటివే. ట్రై బిజినెస్ కాదు, ఫైట్ చేసే బిజినెస్. ఫైట్ చేయాలి. నోట్ దిస్ పాయింట్. ఎస్, దట్ ఈస్ స్మాల్ టైమ్ యాటిట్యూడ్. చేసే గంట అయినా, ఫైనల్ గా చెప్తున్నానండి, 5 నిమిషాల క్యారెక్టర్ పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ క్యారెక్టర్.